హలో ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనం స్వయం గురించి అందరేనా. ఇప్పుడు ఈ సంవత్సరం స్వయం ప్లస్ కూడా స్టార్ట్ చేశారు. యాక్సెస్, సర్టిఫై అండ్ ఎంపవర్ అని. ఈ స్వయం ప్లస్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని బేస్ చేసుకొని దీన్ని స్టార్ట్ చేయాల్సి ఉంది చేశారన్నమాట. అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 2035 కల్లా 50% హైయర్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉండాలని, అలాగే 2047 కల్లా 65% ఉండాలని వాళ్ళు దాంట్లో ఎయిమ్ పెట్టుకున్నారన్నమాట. అయితే దానికోసం అడిషనల్గా 37 మిలియన్స్ 35కి, 66 మిలియన్స్ 47కి లెర్నర్స్ ఉండాలన్నమాట. కానీ ప్రజెంట్ సిస్టమ్తో పోలిస్తే ఇంకా ఎక్కువ. కానీ దానికోసం దాన్ని ఆ అవసరం చేసుకొని ఓన్లీ లీనియర్గా చదవడం కాదు, నాన్ లీనియర్ మోడల్లో కూడా ఎక్కువ చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఈ స్వయం ప్లస్ స్టార్ట్ చేశారన్నమాట. హైయర్ ఎడ్యుకేషన్ కోసం, క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం. అయితే స్వయం మీకు అందరికీ తెలిసిందే, స్వయం ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. అది మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. దీనికి మీకు ఆల్రెడీ తెలుసు, దీంట్లో 9 కోఆర్డినేటర్స్ ఉంటారు. అందరూ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట. అయితే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ స్వయం ఎక్స్పాండ్ చేయడం కోసం ఈ స్వయం ప్లస్ని స్టార్ట్ చేశారన్నమాట. అయితే ఈ స్వయం ప్లస్ ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్సే కాకుండా ఇండస్ట్రియల్ కంపెనీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఎడ్యుటెక్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కొలాబరేషన్తో ఈ స్వయం ప్లస్ కోర్సెస్ స్టార్ట్ చేశారన్నమాట. ఈ కోర్సెస్ ఇంతకుముందు స్వయంలో ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్సే ఈ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాయి. దీంట్లో అయితే ఇండస్ట్రియల్ కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ స్వయం ద్వారా ఇండస్ట్రియల్ అంటే వాళ్ళకి ఆ స్కిల్స్, ఇండస్ట్రియల్కి అనుగుణమైన స్కిల్స్ డెవలప్ చేయడం కోసం వాటి కొలాబరేషన్తో ఆ టైప్ ఆఫ్ కోర్సెస్ని ఎక్కువగా ఈ స్వయం ప్లస్లో ఇంప్లిమెంట్ చేయాలని అట్లాగే ఎడ్యుటెక్ కంపెనీస్ వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారం స్కిల్స్ ఏం కావాలి, ఆ రకమైన కోర్సెస్ కండక్ట్ చేస్తే అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్గా ఉంటాయని వాళ్ళు ఇది స్టార్ట్ చేశారన్నమాట. అయితే ఈ స్వయం ప్లస్ ఫిబ్రవరి 27, 2024 మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్ చేశాడు. ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి 27, 2024లో ఈ స్వయం ప్లస్ స్టార్ట్ చేశారన్నమాట. ఇది మెయిన్ ఏంటంటే ఎంప్లాయబిలిటీకి సంబంధించి, అంటే ఈ కోర్సెస్ ఇండస్ట్రీస్కి, ఆ కంపెనీస్కి అనుగుణమైన స్కిల్స్ని డెవలప్ చేసేసి దాని ద్వారా వాళ్ళు రిక్రూట్ చేసి జాబ్స్, ఎంప్లాయబిలిటీ ఇవ్వడానికి కోసంగా ఈ కోర్సెస్ స్టార్ట్ చేసేసారన్నమాట. అయితే ఈ స్వయం కోర్సెస్ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఐటీ, మేనేజ్మెంట్ స్టడీస్, టీచర్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, టూరిజం, సోషల్ సైన్సెస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, మీడియా, కమ్యూనికేషన్, అంటే డిఫరెంట్. ఇంకా భవిష్యత్తులో చాలా యాడ్ చేస్తారన్నమాట. చాలా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి. ఆ ఏరియాస్లో సంబంధించిన కంపెనీస్ అంతా ఆ రకమైన ట్రైనింగ్స్ ఇస్తాయన్నమాట, డిఫరెంట్ కోర్సెస్ పెట్టేసి అన్నమాట. అయితే ఈ రకం 3 టైప్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. సర్టిఫికేషన్ అన్నమాట, మైక్రో క్రెడెన్షియల్ అండ్ పార్టిసిపేషన్ అన్నమాట. అయితే దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే దీనికి బిల్డింగ్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఆల్ ది స్టాక్ హోల్డర్స్, ప్రొఫెషనల్ కెరీర్ డెవలప్మెంట్ ఇంక్లూడెడ్ లెర్నర్స్, కోర్స్ ప్రొవైడర్స్, ఇండస్ట్రియల్, అకాడమియా, స్ట్రాటజిక్ ప్లానర్స్, హై క్వాలిటీ లెర్నింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ది బెస్ట్ ఇండస్ట్రీస్, అకాడమీ ఆఫ్ ది అఫోర్డబుల్ కాస్ట్. మినిమం దాంతో మంచి హై క్వాలిటీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళ ద్వారా కండక్ట్ చేయడం. ఎంప్లాయీ ఫోకస్డ్ ప్రోగ్రామ్స్ అంటే ఎంప్లాయీకి రిలేటెడ్గా ప్రజెంట్ ఇండస్ట్రీస్కి ఏ రకమైన రిక్వైర్మెంట్, స్కిల్స్ అవసరం, ఆ రకమైన కోర్సెస్ కండక్ట్ చేసి రిక్రూట్ చేయడం. లార్జ్ నెంబర్ బేస్డ్ బై ది సర్టన్ టు లెర్నింగ్ అక్రాస్ ది కంట్రీ విత్ ది ఫోకస్ ఆన్ ది రీచింగ్ ది లెర్నర్స్ ఫ్రమ్ ది 2 టైర్ 3 టైర్ టౌన్స్లో కూడా వాళ్ళకి రీచ్ అయ్యేట్టుగా ఈ విధంగా. ఫ్లెక్సిబిలిటీ ఆఫరింగ్ బేస్డ్ ఆన్ ది లెర్నర్స్ నీడ్స్, వాళ్ళ నీడ్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్, వాటి ఆప్షన్స్ అవన్నీ ఇస్తామన్నమాట. యాక్సెస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కూడా దీంట్లో నేర్చుకునే విధంగా పెట్టారన్నమాట. అయితే దీని మెయిన్ విజన్ ఏంటంటే స్వయం ప్లస్ envisions to transform the professional development journey for all learners to providing access to the best learning content and growth opportunities so they can change their futures.
మిషన్ వచ్చేసి మిషన్ ఇన్ ది ప్లే ఆఫ్ వైటల్ రోల్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ నేషన్ బై ప్రొడ్యూసింగ్ ఎ హై క్వాలిటీ టాలెంట్ పైప్లైన్ ఫర్ ది నీడ్స్ ఆఫ్ ది టుమారో. ఇది మిషన్ అన్నమాట. అయితే దీన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది స్వయం ప్లస్ను ఇది ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అయితే దీని నోడల్ ఏజెన్సీ వచ్చేసి ఐఐటి మద్రాస్ ఈ నోడల్ ఏజెన్సీ. ఆ నోడల్ ఏజెన్సీకి అపాయింట్ చేసింది హైయర్ ఎడ్యుకేషన్. వాళ్ళు చూస్తారన్నమాట దీనికి ప్రధానంగా. ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటరీ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ మెంబర్స్ అన్నమాట. అకాడమిక్ నుంచి మెంబర్స్ ఉంటారు, ఇండస్ట్రీ నుంచి ఉంటాడు, డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉంటారు. ఓన్లీ అకాడమిక్ అనే కాదు, ఇండస్ట్రీకి వాళ్ళ పార్ట్నర్స్ అని కూడా ఉంటారు అన్నమాట. అయితే స్వయంకి స్వయం ప్లస్కి తేడా ఏంటి? స్వయం వచ్చేసి ఎకోసిస్టమ్ అప్రోచ్ వర్కింగ్ విత్ వేరియస్ స్ట్రాటజిక్ ప్లానర్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, ప్లాట్ఫామ్స్, ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్. స్వయం కరెంట్లీ ఫోకస్ ఆన్ ది పార్ట్నర్షిప్ విత్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. నన్ను మీకు తెలుసు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ 9 కోఆర్డినేటర్స్ బేస్ చేసుకొని ఈ స్వయం ఉంటుంది. బట్ స్వయం ప్లస్ వచ్చేసి ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఉన్నారు. దాంట్లో స్వయం ప్లస్లో డిఫరెంట్ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఉన్నారు. డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, బ్యాంకింగ్ ఫైనాన్స్ కానీ, హెల్త్ సంబంధించినవి కానీ, డిఫరెంట్ ఇండస్ట్రియల్ టెక్ సంబంధించినవి కానీ, వీళ్ళంతా డిఫరెంట్ వాళ్ళు కూడా పార్ట్నర్స్. ఓన్లీ అకాడమిక్కే కాదు అన్నమాట దీంట్లో స్వయం ప్లస్లో. అలాగే మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏరియాలో ఉన్నాయి. అయితే ఈ స్వయం ప్లస్ కోర్సెస్ కూడా ఫ్రీనా అంటే ఇవి ఫ్రీ ఉన్నాయి, పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. మనకి స్వయంలో అన్ని ఫ్రీ కోర్సెస్, బట్ స్వయం ప్లస్లో కొన్ని ఫ్రీ కోర్సెస్, కొన్ని పెయిడ్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది ప్రధానంగా పేమెంట్ కోర్సెస్ కింద బేస్ చేసుకుంటే ఇండస్ట్రియల్ అంటే కమర్షియల్ బేస్డ్గా ఉంటాయి అన్నమాట. నాట్ ఫర్ ఆల్ ది కోర్సెస్. అయితే ఈ క్రెడిట్స్ ఉంటాయా వీటిల్లో కూడా? మనకి స్వయంలో క్రెడిట్స్ ఇస్తారు కదా, డిఫరెంట్ మనం చదువుకున్నప్పుడు డిఫరెంట్ క్రెడిట్స్ దీంట్లో కూడా ఆ సబ్జెక్ట్స్ వేస్తే క్రెడిట్స్ ఉంటాయంటే అన్నిటికి ఉండవు. స్వయం ప్లస్లో కొన్నిటికి మాట క్రెడిట్స్ ఉంటాయి అన్నమాట. లాంగ్వేజెస్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో జరుగుతుంటే ప్రజెంట్ ఫ్యూ లాంగ్వేజెస్ అంటే 4-5 లాంగ్వేజెస్లోనే ఇది కంటెంట్ ఉంది. భవిష్యత్తులో ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే పార్ట్నర్స్ ఎవరు దీంట్లో? ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, ఎల్ఎన్టీ, ఎడ్యుటెక్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, టీసీఎస్ ఐఆన్స్ వాళ్ళు, ఇంటెల్ వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ ఆర్ ద ఫౌండేషన్స్, 360 డిజి, ఇవన్నీ డిఫరెంట్ ఇంకా నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అన్నమాట. వీళ్ళంతా వాళ్ళ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా కొన్ని కోర్సెస్ చేసి వాళ్ళు కండక్ట్ చేస్తారు అన్నమాట. కొన్ని పెయిడ్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఉన్నాయి. వాటి జాయిన్ చేస్తే వాళ్ళు ఆ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి కొన్ని అవకాశం ఉన్న వాళ్ళు రిక్రూట్ కూడా చేసుకుంటారు అన్నమాట. ఈ విధంగా దీన్ని ఈ స్వయం ప్లస్ మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన స్వయం ప్లస్ యొక్క ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ.